ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు ఇదిగో. బతికే కూలిది ఇక బతుకమ్మ ఎక్కడిది, కేసీఆర్ పార్కు చిరులించిండు, రేవంత్ ఇల్లు కులగొట్టిండు. ఇక మార్పు మార్పు అని చెప్తే నమ్మి ఓటేస్తే రేవంత్ రెడ్డి మమ్మల్ని నడిమిట్లా పొందబెట్టిండు. రెక్కలు తెలంగాణ వచ్చినప్పటికీ నంది ఈ దినం ఇచ్చిందంటే అందరం జరుపుకోవడమే, బతుకమ్మ ఆడేది కేసీఆర్. ఆ, కేసీఆర్ సారు సారు చీరాలు పంచేది 10 దినాలు సంబరాలు ఉండేది. ఇక రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి సర్వనాశనం చేస్తున్నాడు. కేసీఆర్ సార్ లెక్క రైతు బంధు ఇక చేత కాదు, ఇక రుణమాఫీ చెయ్యి ముఖం లేదు, దరిద్రమైన పనులు చేయమంటే పోస్ట్ ముందు. ఇక ఇంతమంది ఆ పేదోళ్ళు ఏడుపు మంచిది కాదు, ఇంతకింత అనుభవిస్తున్నాడు అంటే ఒక బాధితురాలు ఇచ్చిన మాటలు ఒక గైడ్లైన్స్ అని చూస్తూ ఇక థేమ్స్ థీమ్స్ ఒక్క ఇల్లు కూల్చలేదు, పకడ్బందీగా ప్రణాళిక, సివరేజ్ ట్రీట్మెంట్, నదికి కొత్త రూపు, ఇక వరదలు నియంత్రణగా పక్క సిస్టమ్, ఇక కూల్చివేతలే తప్ప మూచిపై ఎక్కడ కనిపించని థీమ్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మూసిలో కూల్చివేతలో 150 ఇళ్లు నేలమట్టం, పేదల ఆక్రమణాలను మట్టని రేవంత్ సర్కార్, పోలీసులు బందోబస్తు మధ్య ఇళ్లు కూల్చివేతాలు, ఇరుకు గల్లీలో గ్రాని బుల్డోజర్లు, జేసీబీలు, 50 మందిపై కూలీపై తెచ్చి కూల్చివేతాలు, మా ఇళ్లను బలవంతంగా కూలుస్తున్నారంటూ సామాన్లను తీసుకొని ఇవ్వలేదంటూ బాధితులు ఓటేస్తూ మా జీవితాలను బర్బాద్ చేసిండు. 5 రోజుల నుంచి నీళ్లు లేవు, తిండి లేదు, ఇంట్లో పాచి పనులు చేసి ఇల్లు కట్టుకున్నాం, దానిని కూర్చివేసేందుకు ఇప్పుడు మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టిండు. మా బతుకు ఆగం చేసినందుకు ఇప్పటికైనా మా ఇల్లు కట్టి మాకు ఇస్తే ఎంత కష్టమైనా మళ్ళీ కట్టుకుంటాం, ఇక్కడిది పోయేది లేదు అన్నట్టు ఒక వార్తని చూస్తుంది. మూసి బయటకు ఇచ్చిన మాటలు. ఇక బస్తీలకు బీఆర్ఎస్ భరోసా, ఇండ్లు కూల్చాలని ఇందరమ్మ చెప్పింది. సామాన్యులకు బజారు పడేసిన మూసి రిపోర్టులు కడతారా, గరీబోళ్ళు ఇండ్లు కూల్చుడు కాదు, గ్యారెంటీలను అమలు చేయి, రేవంత్ రెడ్డి నీ తాటకు చప్పిళ్ళు భయపడం, తాట తీస్తాం, నీ అంత పాలనకు సవాల్ చేస్తే నా స్ఫూర్తి గుండాలు ఆపలేదు, హెచ్చరిక కేటీఆర్ హెచ్చరిక. అంబర్పేటలో న్యూ తులసిరామ్ నగర్ పర్యటన, కేసులకు భయపడొద్దని మూసి కూల్చేతలకు బాధితులకు భరోసా, ఇక కేసులు పెడితే సుప్రీంకోర్టు దాకా వెళ్లి కోట్లాడతామని స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అమర్పేటలో న్యూ తులసిరామ్ నగర్ లో మూసి కూల్చివేతలపై ఆందోళనకు గురవుతున్న వృద్ధురాలని భరోసా ఇస్తున్న కేటీఆర్, భరోసా ఇవ్వకుండా వాళ్ళకి బాధ్యతలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక కేటీఆర్ ఇంద్రమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టమని ఇంద్రమ్మ చెప్పిందా, సోనియా చెప్పిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చి రిసార్ట్లకు కడితే ఒరిగిందేమిటి రేవంత్ అంటూ నిలదీశారు. ఇక అంబర్పేట నియోజకవర్గం మూర్తి పరివాహక ప్రాంతంలో న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసిరామ్ ప్రాంతంలో కేటీఆర్ మంగళవారం పర్యటించారు. బాధితుల భరోసా ఇప్పించారు, ఇక కల్పించారు. పేదలకు ఇండ్లు కూల్చమంటున్న రేవంత్ ముందుగా ఎన్నికలు ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రమ్మ రాజ్యం పేరిట అందరికీ ఇళ్లు కట్టించాల్సింది పోయి పేదల ఇల్లు బుల్డోజర్లతో కూల్చేస్తున్నట్టు అన్నారు. ఇక రాష్ట్ర బడ్జెట్ లో సగం డబ్బులను మూసి పేరిట ఖర్చు చేసేలా రేవంత్ ప్లాన్ చేసిండు. మల్లయ్య లాంటి పేదల ఇంటికి కూల్చి రిపోర్ట్లు క్రియేషన్ జోన్లు నిర్మిస్తూ ఒరిగింది ఏమిటి అని ప్రశ్నించారు. మీరు గెలిపించిన కిషన్ రెడ్డి పదవులు పొంది ఆ కష్టంలో తోడు లేకుండా పడిపోయాడు, తప్పించుకోనాడు నాయకుడు ఎక్కడు, కిషన్ రెడ్డి పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ దాడి, అంబర్పేటలో పర్యటనలో దారికి విరంగం, ఇక మూసి బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుండగా అటకాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు కారుపై ఎక్కి అద్దాల ధ్వంసానికి యత్నం, ఇక నిలువరించకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర. అంబర్పేట చిక్కడపల్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ కార్యకర్తలకు దాడికి తెగబడ్డారు. ఇక కాన్వాయ్ను వెంబడించి మరీ దారిని అటయించి విరంగం సృష్టించారు. కేటీఆర్ ఉన్న కారు ఎక్కి అద్దాలు వెంటనే తెచ్చుకొని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వాటిని అడ్డుకొని కేటీఆర్ భద్రతా సిబ్బంది బీఆర్ఎస్ ప్రయత్నించారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అన్ని వాళ్లకు చెప్పి చేయాలని
అని వాళ్లకు చెప్పి చేయాలా. ఇక హైకమాండ్ ముఖ్యమంత్రి రుస ఇక కేబినెట్ భేటీలో సహచరులపై చెల్లుపట గతంలో 20 ఆయన హైదరాబాద్ తో 10-14 ఇక అభ్యంతరాలపై తనతో చెప్పకుండా ఢిల్లీకి తరచూ ఫిర్యాదులు ఏమిటి సీఎం ప్రశ్న. ఇక గడియాకు ఒకసారి ఢిల్లీకి పిలిపించి వివరణ అడుగుతున్నారని పార్టీ పెద్దలపై అసహనం. ఇక అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించిన మంత్రులు గ్రేటర్ ఎన్నికల ముందు కూల్చివేతలు ఇండియన్. ఇక ఇట్లయితే పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారు మంత్రుల ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. మళ్ళీ ఢిల్లీకి చేరవేత మళ్ళీ పిలిచి వివరణ అడిగిన అధిష్టానం. ఖర్గే పరామర్శ నేపంతో ఢిల్లీకి రేవంత్. ఇక హైదరాబాద్ పై పార్టీ సీనియర్లు కలిసి వివరణ అన్నట్టు ఒక వార్త అనేది ఇస్తున్నాం. ఇక కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ సూర్య లత కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ లో గెలుపు. ఇక సీఎం ఇలాకాలే విజయపై బీఆర్ఎస్ సంబరాలు నేటి నుంచి స్కూల్ కు దసరా సెలవులు 14 వరకు దసరా సెలవులు ఇవ్వబోతున్నట్టు కేంద్రం ఒక జియో అనేది జారీ చేసింది. ఇక కాంగ్రెస్ హామీలకు 300 రోజులు సీజన్ ముగిసిన రైతు భరోసా ఇవ్వాలి. 2 లక్షల మాఫీ రైతులందరికీ దక్కలే. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ తుచ్. ఇక 5 లక్షలతో విద్యా భరోసా రికార్డు ఏమాయే. హృదయ దివ్యంగ పింఛన్లు పెంచాలి. మహిళలు ఇస్తున్న 2500 ఉళ్ళొక్కి. కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారెంటీలు 13 హామీలు అసంపూర్తిగా అమలు అన్నట్టు ఒక వార్త అనేది. ఇక రుణమాఫీ ఇంకా పూర్తిగాలే. భూమి ఉన్న ప్రతి రైతులకు మాఫీ కొనసాగుతున్న ప్రతి కుటుంబ నిర్ధారణ గుర్తు ఎక్కే రైతులు ఖాతాలో డబ్బులు మా ప్రభుత్వానికి తొలి ఏడాది దానికి 2 ఏళ్లున్నాయి. ఇక 2 లక్షల రుణమాఫీ ఉన్న రైతులు షెడ్యూల్ ప్రకటిస్తున్న మంత్రి తుమ్మల ప్రకటన. డెడ్ లైన్ పై స్పష్టత కరువు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రజాకారుల పోరాడినట్టే వ్యతిరేకులతో పోరాటం కూల్చివేతలపై ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు. ఇక మూచి కూల్చివేతలపై కోర్టుకు వెళ్తాం. పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా. అధిష్టానం దృష్టికి ఆ న్యాయాన్ని తీసుకెళ్తా అంటూ మధుయాస్కి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కడుపు ఖాళీ తింటే 70 ఏళ్లు ఉదయుడిపై కేసు. ఇక ఇళ్లు కూల్చివేతలపై అధికారులు సర్వే. బాధితుల ఆవేదనపై పోలీసులు ఉక్కుపాదం. సీఎం ను దుస్లాడిన 3 సెక్షన్ల కింద కేసు వార్త అనేది చూస్తుంది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం. సుమారు 500 మిసైళ్లు రాకెట్ల ప్రయోగం. అమెరికా హెచ్చరించిన కొద్ది గంటలోనే దాడి బాంబుల మూతతో దద్దరిల్లిన టెల్ అవివ్. ఇక ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలో దిగిన అమెరికా. పశ్చిమాసియాకు ఉద్రిక్తత ఇక మరింత తీవ్రం. లెవెల్ ఇజ్రాయెల్ తో భూతల దాడు. ఇక హైదరాబాద్ లో డీజేలపై నిషేధం. ర్యాలీలో వైర్ క్రాకర్లు పై బ్యాన్. ఇక పోలీసులు కమిషనర్ ఆనంద్ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష అన్నట్టు 1 లక్ష ఫైన్. రాష్ట్రానికి వరద సాయం 416 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. ఇక ఎన్డీఆర్ నిధిలో మళ్ళీ మొండి చేయి. ఏపీ ఎంపీలో సగం కూడా ఇవ్వాలి. 8 మంది ఎంపీలు వస్తే ఇదేం అన్యాయంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అన్నట్టు ఒక వార్త అనేది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు చూసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్.